ముందు నుయ్యి వెనుక గొయ్యి. రామచంద్రాపురం గ్రామాధికారి రాఘవయ్య. ఆ ఊళ్ళోనే శంకరం అనే వార్తాహరుడు ఉండేవాడు. పాలనాపరమైన ఉత్తరాలు, నివేదికలు రాజధానికి చేరవేయడానికి, అక్కడి నుండి ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు అందుకోవడానికి శంకరం రాఘవయ్యకు సహాయపడేవాడు. కాని శంకరానికి ఓ దురలవాటు ఉండేది. అదేమిటంటే లేఖల్ని మార్గమధ్యంలోనే తెరిచి చదివి మళ్లీ యథాప్రకారం ఎవ్వరికీ అనుమానం రాని విధంగా మడతపెట్టి తీసుకెళ్తుండేవాడు. శంకరం దురలవాటుని గమనించినా సరైన ఆధారం లేక అతన్నేమీ అనలేకపోయేవాడు రాఘవయ్య. శంకరానికి సరైన గుణపాఠం నేర్పదలిచిన రాఘవయ్య ఒకరోజు అతని ప్రవర్తనను వివరిస్తూ అతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా ఒక లేఖ రాశాడు. ఆ లేఖని శంకరం చేతికిచ్చి రాజధానికెళ్ళి కొత్వాలుకి అందజేస్తే తగురీతిలో సత్కరిస్తాలని చెప్పి పంపాడు. అలవాటు ప్రకారం దారిలో లేఖ విప్పి చదివిన శంకరానికి ముచ్చెమటలు పట్టాయి. లేఖ తీసుకెళ్లి కొత్వాలికి ఇస్తే నిజం తెలిసి కొరడాదెబ్బల సత్కారం జరుగుతుంది. అలాగాక వెనుదిరిగి రాఘవయ్య దగ్గరికి వెళ్లినా అతని బండారం బయటపడటం ఖాయం. అతని పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. కొత్వాలు కొరడాదెబ్బలకన్నా గ్రామాధికారి చీవాట్లే నయమనుకుంటూ రాఘవయ్యని క్షమించమని వేడుకునేందుకు వెనుదిరిగాడు శంకరం. మల్లారెడ్డి మురళీమోహన్. బేతాళ కథలు. స్నేహబంధం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రివేళ స్వార్థం కొద్దీ సంచరిస్తున్నావని నాకు తోచడం లేదు. ఈ కష్టం ఎందుక్కొని తెచ్చుకుంటున్నావనే సంగతి నాకర్థం కావడం లేదు. చాలామంది నీలాగానే పరోపకారం కోసం గోతిలో పడుతుంటార్సుమా. ఇందుకు ఉదాహరణగా మాధవుడి ఉదారత గురించి, అతడి తొందరపాటు నిర్ణయం గురించి నీకు చెప్పవలసి ఉంది. చెబుతావు. శ్రమ తెలీకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అమరావతి పట్టణంలో ఇద్దరు బాల్యమిత్రులుండేవారు. వారిలో ఒకడి పేరు మాధవుడు. ఓడలమీద సరుకు ఎగుమతులు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. అతడికి రజనీకాంతుడనే ఒకే ఒక్క కొడుకున్నాడు. ఇక అతడి మిత్రుడు శివయ్య. మేకలను పెంచి సంతకు తోలి తిరిగి పిల్లమేకలను కొనితెచ్చి వాటిని పెంచి అమ్ముతుండేవాడు. శివయ్యక్కూడా ఒకే ఒక్క కూతురుంది. ఆ అమ్మాయి పేరు ప్రతిమ. మాధవుడు, శివయ్య ఇద్దరూ ఒకే బడిలో చదువుకున్నారు. వారు తండ్రులు మేకలను పెంచేవారు. మాధవుడి తండ్రికి వ్యాపారం బాగా కలిసొచ్చింది. క్రమంగా ఎదిగి విదేశాలకు ఓడలమీద వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం కూడా అతడికి ధనరాశులు కూడపెట్టింది. శివయ్య, మాధవుడు యుక్తవయస్కులయ్యే నాటికి వారి మధ్య చాలా తేడా ఏర్పడింది. అంతమాత్రాన మాధవుడు, శివయ్య తమ స్నేహాన్ని కొనసాగించకుండా ఆగిందిలేదు. ఇంకా ఎంతకాలంపాటు ఆ మేకలను పట్టుకుని వ్రేలాడతావు? నా వ్యాపారంలోకి ప్రవేశించు. నేను పెట్టుబడి పెడతాను. మా నాన్నగారు పరిచిన బాటలెటూ ఉన్నాయి. ఆయనకు నేనెంతో, నువ్వూ అంతే. నీక్కూడా ఒక్క బిడ్డే సంతానం కలిగింది కదా అన్నాడు మాధవుడు. ధనవంతులు కుటుంబంతో స్నేహం కొనసాగించే విషయంలో శివయ్య తన జాగ్రత్తలో తానుండేవాడు. అందువల్ల మాధవుడి సూచనను సున్నితంగా తిరస్కరించాడు. ప్రతిమ పెళ్లికెదిగిన సంగతిని శివయ్యకు భార్య గుర్తుచేసింది. శివయ్య వ్యాపారం రాణించలేదు. ఇక ఆ స్థితిలో అతడు తన కూతురి వివాహం ఎలా చేయగలడో? ఇదిలా ఉండగా రజనీకాంతుడు ఒకనాడు ప్రతిమతో తాను ఆమెను పెళ్లాడాలన్న కోరికను బయటపెట్టాడు. ప్రతిమక్కూడా అతడంటే ఇష్టం ఉన్నది. అయినప్పటికీ తండ్రికి ధనవంతుల పట్ల ఉండే బెదురే ఆమె సైతం వ్యక్తపరిచింది. రజనీకాంతుడు విచిత్రంగా చూసి, అర్థంలేని బెదురది. ధనవంతులు మాత్రం మనుషులు కారా అన్నాడు. అతడితో పెళ్లికి ప్రతిమ ఒప్పుకోలేదు. ఒకనాడు శివయ్యకు డబ్బు అత్యవసరంగా కావలసి వచ్చింది. పట్టణంలో ఎవరిని అప్పడిగినా వారంతా, నీకేమయ్యా, మాధవుడి వంటి ధనవంతుడు నీ స్నేహితుడు, ఆయన్నే అప్పడగరాదు అన్నారు. శివయ్యకు ఇక తప్పలేదు. మాధవుణ్ణి కలుసుకున్నాడు. తన మిత్రుడికి అతిథి సత్కారం చేసి, మిత్రమా, నా వలన నీకు కావలసిన పని ఉన్నదా అని అడిగాడు. శివయ్య తన మొహమాటాన్ని జయించి, 1000 రూపాయలు కావాలి, త్వరలో తిరిగి ఇస్తాను అన్నాడు. మాధవుడు సంతోషించి అతడికి 1000 రూపాయలందించి, ఈ డబ్బు అప్పు కాదు, నీ వద్ద ఎప్పుడుంటే అప్పుడు మాత్రమే ఇవ్వు. మరింత డబ్బు కావాలన్నా సరే తీసుకో అన్నాడు. శివయ్య అతడికి కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోయాడు. 1000 రూపాయల్లో 4వ వంతు సొమ్ముతో బాటు
రూపాయలకు వడ్డీ నిమిత్తం కొన్ని రూపాయలు కలిపి తన కూతురు ప్రతిమ చేత మాధవుడికి పంపించాడు. పెళ్లికెదిగిన అమ్మాయితో తన సొమ్ము పంపించినందుకు శివయ్య మీద మాధవుడు కోపం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ ప్రతిమను వాత్సల్యపూరితంగా తలనిమిరి, డబ్బుకేం తొందర వచ్చిందని మీ నాన్న పంపించాడు, అతడి అవసరం తీర్చాను, అంతవరకే. ఇప్పుడు వడ్డీ కూడా లెక్కకట్టి పంపించాడు, నన్ను పరాయివాడిగా జమకట్టాడా అన్నాడు. తిరిగి వెళ్లేటప్పుడు ప్రతిమను తమ గుర్రపు బగ్గీలో పంపించాడు. మాధవ మావయ్య తన్నెంత ప్రేమగా పలకరించిందీ చెప్పింది ప్రతిమ. శివయ్య ఆమె మాటలు పట్టించుకోకుండా, నువ్వు వడ్డీ ఇస్తే తీసుకున్నాడా లేదా, అది ముఖ్యం అన్నాడు. ప్రతిమ తెల్లబోయి, డబ్బు ఇంత తొందరగా పంపించినందుకు బాధపడ్డాడు కూడా అంది. శివయ్య తనమాట మీదే ఉండిపోయి, నువ్వు డబ్బు ఇస్తే తీసుకున్నాడా లేదా అన్నాడు. ప్రతిమ నెమ్మదిగా, ఆడపిల్ల చేత డబ్బు పంపిస్తాడా అని కూడా అన్నాడు అంది. శివయ్య మరింత మండిపడుతూ, అతడి చేతికి డబ్బు అందడమే కదా ముఖ్యం, అయినా డబ్బు ఇచ్చి పంపింది నా బిడ్డతోనే కదా, డబ్బున్నవాడు ఏదైనా మాట్లాడతాడు, ఎలాగైనా మాట్లాడతాడు. అతడేమి మాట్లాడినా అందరికీ బాగానే ఉంటుంది, అతడు ఏం మాట్లాడినా అందరికీ బాగానే ఉంటుంది అన్నాడు. ప్రతిమ ఇక మాట్లాడలేదు. తండ్రి ప్రదర్శిస్తోన్న కోపంలో ఆమెకు ఎలాంటి సామంజస్యం కనిపించలేదు. ఆ తర్వాత శివయ్యకు వ్యాపారంలో నష్టం వచ్చింది. అతడి మేకల మందమీద ఒక తోడేలు దాడిచేసి 2 మేకలను చంపింది. తరువాతి నెలలో తన మిగిలిన బాకీకి వడ్డీ డబ్బు మాత్రమే శివయ్య తన కూతురిచేత మాధవుడికి పంపించాడు. ప్రతిమ వెళ్లిన సమయానికి అతడి కొడుకు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ప్రతిమని చూడగానే అతడి కళ్లలో దీపాలు వెలిగాయి. ఆమె కూడా ఎంతో సంతోషించింది. అయినప్పటికీ తన సంతోషాన్ని లోపల్లోపల అణుచుకుంది. వడ్డీ డబ్బును అతడి చేతికందించింది. రజనీకాంతుడు నొచ్చుకొని, మన 2 కుటుంబాల మధ్య స్నేహం ఎంత గొప్పదో మావయ్యకు తెలియదా, వడ్డీ చెల్లిస్తారా ఎవరైనా, మనం కావలసిన వారమైనప్పుడు అన్నాడు. ప్రతిమ నవ్వి ఊరుకుంది. వాళ్ళిద్దరూ చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చి వడ్డీ డబ్బును రజనీకాంతుడి చేతికిచ్చింది ప్రతిమ. శివయ్య మొహం కందగడ్డలాగా చేసుకుని, అలాగా, ఈసారి కొడుకు మాట్లాడా అన్నాడు. ప్రతిమ తాను విన్న మాటలు చెప్పింది. రజనీకాంతుడి మాటలు శివయ్యకు ఎలా అర్థమయ్యాయో కాని, అప్పటికప్పుడు తన వద్ద మిగిలిన గొర్రెలనూ మేకలనూ అమ్మి ఆ డబ్బు మాధవుడి బాకీ తీర్చిరమ్మని చెప్పి తన కూతుర్ను అతడి భవంతికి పంపించాడు. ప్రతిమ ఆ సొమ్మును మాధవుడి చేతికి అందించింది. మాధవుడు మొదట ఆశ్చర్యపోయి, అటు తరువాత నొచ్చుకొని, తిరిగి నీ చేతికిచ్చే డబ్బు పంపించాడా, మా బావే ఈసారైనా స్వయంగా వచ్చి కలుస్తాడని ఆశించాను. బావని చూసి చాలా కాలమైంది అన్నాడు. మాధవుడి భార్య కానుకలిచ్చి ప్రతిమను తమ గుర్రపు బగ్గీలో పంపించింది. మాధవుడి మాటలు శివయ్యకు తండ్రితో చెప్పింది ప్రతిమ. మావయ్యను ఒకసారి కలుసుకో అంది తండ్రితో. శివయ్య భార్య కూడా అదే మాట అన్నది. శివయ్యకు వాళ్ళిద్దరి మాటలు రుచించాయి. తనకీ తన స్నేహితుడికీ మధ్య అంతరం పెరిగిపోయింది. డబ్బు అవసరం పడినప్పుడు మాత్రమే తాను అతన్ని కలిశాడు. డబ్బు తీసుకున్న తర్వాత తనలో అర్థంకాని భావన ఏదో మొదలయింది. అరమరికలు లేని స్నేహం తిరిగి కావాలనిపించింది. అప్పటికప్పుడు మాధవుడి ఇంటికి బయల్దేరాడు శివయ్య. అతడికి దారిలోనే మాధవుడి ఇంటి పనివాడు కనిపించాడు. అతడు గుర్రపు బగ్గీమీద శివయ్య ఇంటికే బయల్దేరాడు. శివయ్యను వెంటపెట్టుకుని రమ్మని మాధవుడు పంపించాడు. శివయ్య ఆశ్చర్యపోయి అతడి వెంట మాధవుడి భవంతి చేరుకున్నాడు. శివయ్య చేరిన సమయానికి భవంతి ఎంతో సందడిగా ఉంది. తన బంధుమిత్రుల నుండి బయటపడి మాధవుడతడికి ఎదురొచ్చి తోడుకొని లోపలికి తీసుకుపోయాడు. మాధవుడి ఇంటికి పోయేసరికి పెళ్లి సంబంధం వచ్చింది. సమావేశంలో శివయ్యను ముఖ్యతిథిగా కూర్చుండబెట్టి అతడి గురించి ఘనంగా చెప్పాడు మాధవుడు. మాధవుడి కూతురికి పెళ్లి సంబంధం నిశ్చయమైంది. శివయ్య ఆ వ్యవహారం తేలే వరకు అక్కడే ఉండి గుర్రపు బగ్గీమీద ఇల్లు చేరాడు. శివయ్యను అతడి భార్య వివరాలడిగింది. శివయ్య తన స్నేహితుడి ఇంట జరిగిన విశేషాల గురించి చెప్పబోతుండగా గుమ్మంలో మరో గుర్రపు బగ్గీ ఆగింది. బగ్గీలోంచి మాధవుడు అతడి భార్య దిగారు. శివయ్య దంపతులకు మతులుపోయాయి. మాధవ దంపతులు వారింట్లో సుఖాసీనులయ్యారు. బావా, మా వాడు ప్రతిమ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. ప్రతిమ ఆత్మాభిమానం కల అమ్మాయి. అంతస్తుల తేడాని ఊహించుకొని మా వాడికి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ సంగతి మీరు గమనించే ఉంటారు అన్నాడు మాధవుడు. శివయ్య దంపతులు తలూపారు. బావా, ఇప్పుడు నేనే చొరవ తీసుకుని కోరుతున్నాను. మీ ప్రతిమను మా ఇంటి కోడల్ని చేయండి అంటూ నిశ్చితార్థం ఏర్పాట్లు మొదలుపెట్టాడు మాధవుడు. శివయ్యకు తాను చూస్తోంది కలో నిజమో అర్థం కాలేదు. మాధవుడి చేతులను తన కళ్లకద్దుకున్నాడు. ప్రతిమ సిగ్గుల మొగ్గై ప్రక్కకు తప్పుకుంది. బేతాళుడింతవరకు కథ చెప్పి, రాజా, మాధవుడి అంతస్తుతో పోలిస్తే శివయ్య ఎంతమాత్రం అతడితో సరిపోలడు. శివయ్య అతడి వద్ద సహాయం పొంది కూడా దురుసుగా ప్రవర్తించాడు. తన కొడుకుకి ప్రపంచమంతా వెదికి తగిన కన్యను తెచ్చి వైభవంగా పెళ్లి చేయగలిగి ఉండి కూడా
మాధవుడు తన మిత్రుడి కూతురిని పెళ్లి సంబంధం తనకు తానే నిర్ణయించాడు. మాధవుడు ఎందుకంత తొందరపడ్డాడు? సమాధానం తెలిసికూడా చెప్పకపోవావు నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. విక్రమార్కుడు సమాధానంగా, డబ్బు ఎంత పాపిష్టిదో మిత్రులిద్దరికీ తెలియనిదే కాదు. అయినప్పటికీ పేదరికం మాటున శివయ్య ఎప్పటికప్పుడు ఆ సంగతి పట్టించుకోలేకపోయేవాడు. అయితే మాధవుడు అతనికీ శివయ్యకీ మధ్య ఉన్న స్నేహాన్ని ఎన్నడూ డబ్బుతో ముడిపెట్టలేదు. శివయ్య చేత వ్యాపారం నిర్వహింపచేసి అతన్ని కూడా తనంత ఐశ్వర్యవంతుణ్ణి చెయ్యాలని చూశాడు. శివయ్యలో అప్పుడు మితిమీరిన ఆత్మాభిమానం అడ్డుగా నిలిచింది. అతడికి 1000 రూపాయల సహాయం చేసేటప్పుడు కూడా అదో గొప్ప సహాయంగా మాధవుడు భావించలేదు. ఆ చిన్న సహాయం గురించి మరిచిపోమని కోరాడు కూడా. కాని శివయ్య సహాయం పొందినప్పుడున్నట్లు లేదు, సహాయం పొందిన తర్వాత లేదు. తాను మాధవుడి దయాధర్మం మీద బ్రతకడం లేదన్నట్టే నిరూపించే ప్రయత్నాలు చేశాడు. పైగా తన ఆప్తమిత్రుడికి తన మొహం చాటేశాడు. ఓడలమీద వ్యాపారి అయిన మాధవుణ్ణి వీధి వడ్డీ వ్యాపారి స్థాయికి దించే ప్రయత్నం చేశాడు శివయ్య. స్నేహితుల మధ్య డబ్బు పాత్ర లేదని గ్రహించినవాడి కాబట్టే మాధవుడు తన కూతుర్ను తన ఇంటి కోడల్ని చేసుకోవాలని చొరవచూపాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనం భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా ఎగిరిపోయి తిరిగి చెట్టెక్కాడు. మృగశిర పుట్టుక. పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు ఘోరమైన తపస్సు చేసి శివుని వల్ల అనేకమైన వరములు పొందాడు. వరములు పొందినప్పట్నుంచి అందరినీ హింసించనారంభించాడు. హిరణ్యాక్షుని పేరు చెబితే ముల్లోకాలలోనూ ప్రాణికోటి హడలిపోతూ ఉండేది. వాడు తన దర్పం వల్ల స్వర్గాధిపతి అయిన దేవేంద్రుణ్ణి కూడా ధిక్కరించి ఆ సింహాసనం ఆక్రమించాడు. ఇంత చేసినప్పటికీ వరములిచ్చిన ఈశ్వరుడు సహించి ఊరుకున్నాడు. కాని కైలాసంలోని ప్రమథగణాల మీదికే వాడు దాడి వెడలేసరికి పట్టరాని కోపం వచ్చి శివుడు వానిని శపించివేశాడు. ఓయ్ హిరణ్యాక్షా, నా భక్తుడవు కావటంచేత నీవు చేస్తున్న ఆగడాలన్నిటికీ ఓర్చి ఊరుకున్నాను. కాని రోజురోజుకీ నీవు నీ కుటుంబమూ చేసే ఘాతుక చర్యలు ఘోరంగా ఉంటున్నవి కనుక మీరు జంతువులై పుట్టి అడవులంట తిరుగులాడుతూ ఉండండి అనేటప్పటికీ రాక్షసరాజు గడనడలాడుతూ పరమేశ్వరునికి సాష్టాంగపడి పొరపాటు క్షమించి శాపం తప్పించమని ప్రార్థించాడు. అప్పుడు శివుడు దయదలిచి, శాపం తప్పించడానికి వీలుకాదు. 12 ఏళ్లపాటు ఈ మృగజన్మలో ఉన్న తరువాత దైవచింతలేని ఒక బోయవాడి చేతిలో మీకు మరణం సంభవించబోతోంది. ఆ సమయంలో మీకు పూర్వజన్మ స్మృతి కలిగేటట్టు శాశ్వతమైన ముక్తి పొందేటట్టు అనుగ్రహిస్తున్నాను, పొండి అంటూ అదృశ్యమైనాడు. శివుని శాపం వల్ల హిరణ్యాక్షుడు అతని భార్యలు జింకలుగా పుట్టి అడవులలో సంచరిస్తూ ఉంటున్నారు. జింకలు సంచరించే ఆ అరణ్యానికి ప్రతిరోజూ ఒక ఈశ్వర భక్తుడు వచ్చి బిల్వపత్రాలు కోస్తూ ఉండేవాడు. ఒక్కొక్క పత్రం కోసినప్పుడల్లా శివశివ అని స్మరించి కోసిన పత్రాలన్నీ ఆ చెట్టుకిందనే వెలసినటువంటి స్వాయంభువ లింగానికి పూజ చేస్తూ ఉండేవాడు. శాపవశంచేత మృగజన్మ ఎట్టిన జింకలు అతను చేసే పనిని గమనించి తమకు తరణోపాయం దొరికినట్లుగా పొంగిపోయినాయి. నాటినుంచి అవి స్వాయంభువ లింగం ఉండే స్థలం చక్కగా శ్రద్ధతో బాగుచేసి మాలిన్యం తొలగించి భక్తుడు మళ్లీ పూజకు వచ్చే సమయానికి సిద్ధం చేసి పెట్టేవి. ఈ విధంగా భక్తునితో పాటు జింకలు కూడా నిత్యం ఈశ్వర సేవ చేస్తూ వచ్చాయి. అదే అడవికి ఒక బోయవాడు కూడా వచ్చాడు. వాడు మామూలు బోయవాడు కాదు. నిష్ఠాపరులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవాడే కాని కర్మవశంచేత కులభ్రష్టుడై కిరాతకులలో కలిసిపోయాడు. ఒక కిరాత కన్యను వివాహం చేసుకుని వాళ్ల వృత్తినే అవలంబించాడు. దైవచింత, దయాదాక్షిణ్యమూ లేక ఆ అడవిలో మృగాలను వేటాడుతూ ఉండేవాడు. ఒకరోజున ఈశ్వరభక్తుడు బిల్వపత్రాలు కోస్తూ ఉండగా బోయవాడు అడవికి రావడం తటస్థించింది. అతను శివశివ అన్నప్పుడల్లా మహాపాపాత్ముడైన ఆ బోయవాడు శివశివ శివశివ అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. నోరు నొచ్చేవరకు వాడు అతనిని వెక్కిరించి తన మానాన తను వేటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు మాటువేసినా బోయవాని వలలో ఏదో ఒక మృగం వెంటనే వచ్చిపడేది. కాని ఈవేళ చిన్న జంతువైనా పడలేదు. ఏమైనా సరే జంతువు వలలో పడాలి, ఇక్కడినుంచి కదలాలి అనే పట్టుదలతో
వాడు చీకటి పడినప్పట్నించి అరణ్యం వదిలిపోలేదు. పైగా పంతం పట్టిన బోయడు ఆ కటిక చీకటిలో ఒక చెట్టు ఎక్కి కూర్చుని ఆ ఈశ్వరభక్తుడు జ్ఞాపకం రాగా శివశివ అని మాటిమాటికీ వెక్కిరిస్తూ ఆ చెట్టు ఆకులు తుంపనారంభించాడు. ఇంతలో ఆ చెట్టు కిందకు ఒక ఆడుజింక వచ్చి నిలబడేసరికి విల్లు ఎక్కుపెట్టి దానినతడు కొట్టబోయాడు. అప్పుడు ఆ జింక వానికి ఆశ్చర్యం కలిగేటట్టు మానవ భాషలో, ఓయి బోయివాడా, కిందటి జన్మలో మాది రాక్షస కుటుంబం. శాపవశంచేత జింకలుగా పుట్టి అడవుల వెంట తిరుగులాడుతున్నాము. ఇప్పుడు నేను నా భర్తను వెతుకబోతున్నాను. ఆయన అనుమతి పొంది తెల్లవారే లోపల తిరిగి వచ్చేస్తాను, కనుక నన్ను వదిలిపెట్టు అంటూ ప్రాధేయపడింది. నోరులేని జింక ఏమిటి, ఇలా మాట్లాడటమేమిటి, కాని దీని నీతి ఎంతవరకు నిలబడుతుందో చూద్దాం అని తలిచి బోయవాడు కాళ్ల ముందుకు వచ్చిన జింకను విడిచిపెట్టాడు. ఆడుజింక వెళ్లిన మరికొంచెం సేపటికే దాని భర్త అయిన మగజింక అక్కడికి రాగా బోయవాడు దీనిపై బాణం ఎక్కుపెట్టబోయాడు. ఇది కూడా ఆడుజింక చెప్పినట్లే చెప్పి ప్రమాణాలు చేసి ఇంటికిపోయింది. ఇంటివద్ద ఆడుజింక బిడ్డను కన్నది. అది బిడ్డను, భర్తను వెంటబెట్టుకుని, ఓయి బోయవాడా, ఇదిగో నేనే కాదు, మా కుటుంబం మొత్తం నీకు ఆహారంగా వచ్చాము, ఆరగించు, ఇప్పటికే ఆలస్యమైపోయింది అనేసరికి దాని న్యాయవర్తనం చూసి బోయెడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈలోపల పూర్వజ్ఞానం కలిగి ఆ జింకలు కడసారి స్వాయంభువలింగాన్ని దక్షిణం చేసి బోయవానికి ఎరకావడానికి సిద్ధంగా నిలబడినాయి. శుభ్రం చేసి దానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణం చేశాయి. అప్పుడు బోయవాడు తను చేసిన పాపాలన్నీ తలపోసి దుఃఖించేటప్పటికీ కన్నీరు ధారలుగా ప్రవహించి చెట్టు దిగువనున్న స్వాయంభువలింగంపైన పడ్డాయి. కటిక చీకటిలో అతనెక్కి కూర్చున్నది బిల్వవృక్షం. ఎగతాళికే కావచ్చు, తలవని తలంపుగా ఆ బిల్వపత్రాలు తుంపపోయగా అవి కింద ఉండే స్వాయంభువలింగం మీద పడినందున శివుణ్ణి పూజించినట్లయింది. అదృష్టవశాత్తు ఆ రోజు మహాపర్వదినమైన శివరాత్రి కనుక రాత్రి జాగరముండి శివుణ్ణి పూజించిన ఫలం బోయవాడికి దక్కింది. పైగా పశ్చాత్తాపం వల్ల అతని కన్నుల నుండి ప్రవహించిన బాష్పధారలతో స్వాయంభువలింగాన్ని అభిషేకించటం వల్ల శివుడు ప్రీతుడై ఆ లింగం ఛేదించుకొని వచ్చి బోయవాడికి సాక్షాత్కరించాడు. జింకల పుట్టు పూర్వోత్తరాలను పరమేశ్వరుడు బోయవాడికి వెల్లడించాడు. ఆయన కరుణ వల్ల బోయవాడి పాపములన్నీ పటాపంచలైపోయి ముక్తిమార్గం లభించింది. శివుని దీవెన వల్ల జింకలు నక్షత్రమండలం చేరుకుని చుక్కలుగా మారి జింకరూపంలో శాశ్వతంగా నిలిచిపోయినాయి. ఈ జింకరూపమే 27 నక్షత్రాలలోనూ ఒకటైన మృగశిరగా ఇప్పటికీ పిలవబడుతున్నది. ఈ విధంగా రాక్షసరాజైన హిరణ్యాక్షుడు, అతని భార్యలు శివుని మహిమ వల్ల శాపవిముక్తి పొంది శాశ్వతమైన కీర్తిని సంపాదించగలిగారు. రంగయ్యే దొంగ. షిల్లంగేరి దేశపు రాజు విజయసేనుడి రాజభవనంలో ఒకరోజు రాజుగారి వజ్రపుహారం దొంగలింపబడింది. భవనంలో పనిచేస్తున్న రంగయ్య, గంగయ్య, భీమయ్య అనే సేవకులలో ఎవరో ఒకడు ఆ హారాన్ని దొంగిలించడానికి ఆస్కారముంది. కాని ఎవరు వీరిలో దొంగ అన్నది తెలియలేదు. రాజు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిపించి ఆ ముగ్గురిలో దొంగ ఎవరో నిర్ణయించమన్నాడు. జ్యోతిష్కునికి దొంగను ఎలా కనిపెట్టాలో తెలియలేదు. మరుసటి రోజు లోపల దొంగ ఎవరో చెప్పమని రాజు ఆదేశించాడు. చెప్పకపోతే ఉన్నుఫళాన ఉద్యోగం ఊడిపోతుంది. జ్యోతిష్కుడు తికమకశాస్త్రి విచారంలో పడ్డాడు. తికమకశాస్త్రి కుమారుడు తిక్కశాస్త్రి చాలా తెలివైన కుర్రాడు. తండ్రి సమస్యను మరుసటి రోజు తెల్లవారులోగా తీరుస్తానని తండ్రిని ఓదార్చాడు. ఆ రోజు రాత్రి తిక్కశాస్త్రి రంగయ్య ఇంటికెళ్ళి రంగయ్యతో, రంగయ్య, మా నాన్న వజ్రపుహారం దొంగ ఎక్కడ దాచాడో మంత్ర అద్దంలోంచి కనిపెట్టాడు. మన రాజధాని ఉద్యానవనంలో రాగి చెట్టుంది కదా, అక్కడే ఖచ్చితంగా దాచాడు. ఆ దొంగ మీరెవరూ కాదని తేల్చాడు. ఈ రాత్రి నీవు అక్కడికి రా, నేనక్కడే ఉంటాను. హారాన్ని వెలుపలకు తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బును మనమిద్దరమూ పంచుకుందాం. ఈ విషయం మా నాన్నకు తెలియకుండా ఉంటుంది. నాకు గుర్రాల పందెం ఆడే అలవాటుంది కదా,
దానికి డబ్బు కావాలి. ఏమంటావు? అని అడిగాడు. రంగయ్య కొంత ఆలోచించి, సరే అలాగే అన్నాడు. తరువాత తిక్కశాస్త్రి, రంగయ్య, భీమయ్య ఇండ్లకు వెళ్ళి అలాగే చెప్పాడు. వాళ్ళిద్దరూ సరే అన్నారు. తిక్కశాస్త్రి ఉద్యానవనానికి వెళ్ళి ఆ ముగ్గురి కోసం కాచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి గంగయ్య, భీమయ్య వచ్చారు. కాని ఎంతసేపటికి రంగయ్య రాలేదు. రావిచెట్టు కింద తవ్వి చూశారు. కాని వాళ్లకేమీ కనపడ్లేదు. గంగయ్య, భీమయ్య నిరుత్సాహంతో ఇండ్లకు వెళ్ళిపోయారు. తిక్కశాస్త్రి ఇంటికి వచ్చి తండ్రి తికమకశాస్త్రికి చెప్పాడు. నాన్నా, ఆ దొంగ రంగయ్య అన్నాడు. ఎలా చెప్పగలవు? అని అడిగాడు తండ్రి. తాను పన్నిన పన్నాగం అంతా వివరంగా చెప్పి, నాన్నా, ఆ ముగ్గురిలో రంగయ్య దొంగ కనుక ఆ వజ్రాన్ని ఎక్కడ దాచింది వాడికి తెలుసు. ఆ రాగిచెట్టు కింద లేదని తెలుసు. అందుకే వాడు రాలేదు. గంగయ్య, భీమయ్య అమాయకులు కనుక తిక్కశాస్త్రి మాటలు నమ్మి దురాశతో వచ్చారు అని వివరంగా చెప్పాడు. మరుసటి రోజు రాజుగారితో తన కుమారుడు తిక్కశాస్త్రి ఎలా దొంగను కనిపెట్టింది తికమకశాస్త్రి వివరంగా చెప్పాడు. రంగయ్యను రాజభటులు 4 దెబ్బలు తగిలించేసరికి తానే దొంగిలించానని అంగీకరించి దాచిన వజ్రాల దండను పడింది. తెచ్చి ఇచ్చాడు. రంగయ్యకు కారాగార శిక్ష పడింది. రాజు తిక్కశాస్త్రి తెలివికి మెచ్చుకుని అతడిని ఆస్థాన అపరాధ పరిశోధనాధికారిగా నియమించి సత్కరించాడు. మొహం చాటేసిన మంత్రి. మగధ రాజ్యాన్ని రామగుప్తుడు పరిపాలించే సమయంలో అతడి రాజ్యం మీద ఇరుగుపొరుగు రాజ్యాలవాళ్లు కన్నువేశారు. రామగుప్తుడి కాలానికి మగధ తన పూర్వపు వైభవం కోల్పోయింది. అందువల్ల శత్రురాజులు ఎక్కడికక్కడ సరిహద్దుల్లో కాపువేసి రాజ్యంలోకి గూఢచారులను పంపించి తగిన అవకాశం కోసం ఎదురుచూడసాగారు. రామగుప్తుడు తన సరిహద్దు భద్రత గురించి ఆందోళన పడుతూ తన మంత్రిని సలహా అడిగాడు. ఆయనకి తన సలహా నచ్చితే గొప్ప కానుకలతో తనను ముంచెత్తుతాడని మంత్రికి ఇంతకుముందే అనుభవమయ్యింది. పైగా రాజు వద్ద తన మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఈ రాత్రంతా ఆలోచించి తమకు ఒక ఉత్తమమైన సలహాను రేపటికి మనవి చేసుకుంటాను అని మంత్రి సెలవు తీసుకున్నాడు. మంత్రి ఊహించని విధంగా ఆయన ఇంటికి తన అక్క కొడుకైన శివనాథుడు వచ్చి ఉన్నాడు. మంత్రి అతడి రాక గురించి కారణమడిగాడు. శివనాథుడు అనేక రకాల శాస్త్రాలు చదువుకున్న యువకుడు, వినయవంతుడు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. రాజుగారి కొలువులో సలహాదారు ఉద్యోగం ఆశించి వచ్చాడు. తన మేనమామ తనకి మాట సహాయం చేస్తాడని ఆశపడ్డాడు శివనాథుడు. ప్రభుత్వం సలహాదారు ఉద్యోగం ఒక మంత్రితో సమానమైనది. తన కళ్లముందు పుట్టి పెరిగిన బుడతడు తనతో సమానమైన ఉద్యోగానికి ఆశపడుతుండటంతో శివనాథుడిమీద మంత్రికి అంతులేని అసూయాద్వేషాలు పుట్టుకొచ్చాయి. ఆ రాత్రి మంత్రితో ఆయన భార్య, శివనాథుడి అర్హతలు రాజుగారి కొలువులో ఉద్యోగానికి సరిపోతాయి. అతడికి ఉద్యోగం వేయించుకొని మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. అతడికంటే యోగ్యుడు మన కుటుంబాల్లో దొరకడు అంది మంత్రి. ఆమె మాటలను ఒక చెవిలో విని రెండో చెవితో విడిచిపెట్టాడు. శివనాథుడంతటి తెలివికల యువకుడిని రాజుగారికి పరిచయం చేయడం మంత్రికి ఇష్టంలేదు. అతడు అంచెలంచెలుగా ఎదిగిపోతే తన వంటివాడి పరిస్థితి ఏమిటి? అయినప్పటికీ పైకి నవ్వుతూ, రాజసేవ అంటే మాటల్లో అయ్యే పని కాదు. రాజుగారి మనస్సు గుర్తించి ఎప్పటికప్పుడు ఆయన మనస్సుకు అనుగుణంగా మసలుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. రాజు కొలువుతో పాటు ఇంకా ఇతరతర ఉద్యోగాలు దొరుకుతాయేమో ప్రయత్నించవలసి ఉంటుంది అన్నాడు మంత్రి. శివనాథుడికి ఆయన మనస్సు స్పష్టంగా అర్థమైపోయింది. అయినప్పటికీ ఇంకా తనది చిన్న వయస్సే. ఆయన చెప్పినట్టు ఇతర ప్రయత్నాలు చేసుకోవడం కూడా మంచిదే. మంత్రి ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు చెప్పుకొని, అలాగే చేద్దామండి, నేను చదువుకున్నదే రాజకీయ శాస్త్రం, అందువల్ల రాజు కొలువని ఆశపడి వచ్చాను అన్నాడు శివనాథుడు. ఇదే తగిన సమయంగా తీసుకొని మహారాజు తనను సరిహద్దుల రక్షణ గురించి అడిగిన సమస్యను అతడికి వివరించాడు మంత్రి. పరిష్కార మార్గం సూచించమని శివనాథుణ్ణి అడిగాడు. ఆ సమస్యను అతి తేలికపాటి సమస్యగా భావించాడు శివనాథుడు. అట్టే తడుముకోకుండా,
రాజ్యాన్ని రక్షించుకోవడంలో ప్రభువుకెంత బాధ్యత ఉందో ఆ రాజ్య ప్రజలకు అంతే బాధ్యత ఉంటుంది. సరిహద్దు గ్రామాల ప్రజల నుండి పన్నులు వసూలు చెయ్యకండి. ఆ సొమ్మును గ్రామంలోని యువకులకు సైనిక శిక్షణ ఇవ్వడానికి ఖర్చు చేయవలసిందిగా గ్రామస్థులను ఆదేశించండి. సైనిక శిక్షణ పొందిన వారికి ఆయుధాలు అందించండి. వంతులవారిగా సరిహద్దులను కాపలాకాయమనండి. ప్రతి గ్రామంలోనూ ఒక బురుజును నిర్మింపచేయండి. ప్రజలు భాగస్వామ్యం వహిస్తే బాధ్యత పెరుగుతుంది అంటూ సలహా ఇచ్చాడు. ఇదంతా తనకు తోచిన సలహాగాని మంత్రి ఆ మరునాడు రామగుప్తుడికి వివరించి చెప్పాడు. రామగుప్తుడికి మంత్రి మాటలు గొప్పగా నచ్చాయి. మంత్రిని విలువైన కానుకలతో ముంచెత్తాడు. ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడకుండానే సమస్య పరిష్కరించబడినందుకు రాజ్యంలో సంతోషం తాండవించింది. సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు బలపడ్డాయి. యువకులకు ఉద్యోగాలు దొరికాయి. నెల రోజుల తర్వాత తనను కలియవలసిందిగా చెప్పి శివనాథుణ్ణి అతడి ఇంటికి పంపించేశాడు మంత్రి. అయితే రాజుగారి సంతోషం పట్టుమని ఒక వారం రోజులపాటు కూడా మిగల్లేదు. ఎందుకంటే రాజుగారి ఆంతరింగ మందిరంలో పొరుగురాజుకు గూఢచారి ఒకడు పట్టుబడ్డాడు. ఆ గూఢచారి వద్ద కోటలోకి ప్రవేశించే రహస్య మార్గాల చిత్రపటాలు అనేకం దొరికాయి. గూఢచారిని బంధించిన తర్వాత ఇటువంటి ప్రమాదకర వ్యక్తులు ఇంకా ఎంతమంది మన రాజ్యంలో సంచరిస్తున్నారో కనిపెట్టడం ఎలా అని మంత్రిని సలహా అడిగాడు రామగుప్తుడు. మంత్రికి పచ్చి వెలక్కాయ గొంతులో పడింది. ఆ రాత్రికి రాత్రే శివనాథుడి ఇంటికి చేరుకున్నాడు మంత్రి. శివనాథుణ్ణి కావిలించుకుని నవ్వి ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపిస్తూ, మన రాజ్యంలో గూఢచారులు సంచరిస్తున్నారు, వాళ్లను పట్టుకుని ఉరికంబమెక్కించాలంటే మార్గమేమిటి అని అడిగాడు శివనాథుడు. ఈ సమస్యను కూడా తేలికగా తీసుకొని, ఇటీవలి కాలంలో పొరుగు రాజ్యాల నుండి మన రాజ్యానికి వలస వచ్చిన కుటుంబాల జాబితా తమ వద్ద ఉండే ఉంటుంది. ఆ కుటుంబాలే గూఢచారులకు ఆశ్రయమిస్తాయి. అసలు అలాంటి ఆశ్రయమిచ్చే ఉద్దేశంతోనే మన రాజ్యంలో ప్రవేశించాయి కూడా. వాళ్లను ప్రశ్నిస్తే మీకు కావలసిన వ్యక్తులు తప్పకుండా దొరుకుతారు అన్నాడు శివనాథుడు. శివనాథుడి బుద్ధికుశలతకు మంత్రి నివ్వెరపోయాడు. మర్నాటి ఉదయానికి అంతఃపురం చేరుకున్నాడు మంత్రి. క్షణంకూడా ఆలస్యం చేయకుండా రాజుగారికి పరిష్కార మార్గం వివరించాడు. అయితే మునుపటిలాగే అదంతా తనకు పుట్టిన ఆలోచన మాదిరిగాన వర్ణించాడు. శివనాథుడు పరమానందభరితుడయ్యాడు. వలస వచ్చిన కుటుంబాల వారిని సమావేశపరిచి అంతకు ముందు పట్టుబడిన గూఢచారిని ఉరితీయించాడు రాజు. వలస వచ్చిన కుటుంబాల వాళ్లు ఈ ఘటనతో వణికిపోయారు. వరుసగా తమకి తెలిసిన గూఢచారులందర్నీ రాజుగారికి ఒప్పచెప్పారు. వాళ్లందర్నీ శిక్షించాడు రామగుప్తుడు. తర్వాత సరిహద్దు రక్షణ సమస్య కూడా తగ్గిపోయింది. మంత్రిని తన ఎదుటికి రప్పించుకొని, వాళ్లతో పాటు నిన్ను కూడా కఠినంగా శిక్షించవలసిందే. నీకు చక్కటి సలహాలు అందించిన శివనాథుణ్ణి నా వద్దకు రాకుండా దాచిపెట్టి ఉంచావు. అతడి సలహాలు నీ సలహాలుగా ప్రకటించి నా మెట్టు సంపాదించావు. అంతే తప్ప అతడికి తగిన ఉద్యోగం కల్పించాలని ప్రయత్నించలేదు. రాజ్యానికి అపాయం చేసేవారిని ఎలా వదిలించుకోవాలో, అది ఎంత ముఖ్యమో రాజ్యానికి పనికి వచ్చేవారిని రానివ్వడం కూడా అంతే ముఖ్యం అన్నాడు. శివనాథుడికి కబురు పంపాడు రామగుప్తుడు. తన కొలువులో ముఖ్య సలహాదారుగా అతడికి ఉద్యోగమిచ్చాడు మంత్రి. తన మేనల్లుడికి తన మొహం చూపించలేకపోయాడు. మానవ వనరులు. అమరాపురం రాజ్యం మీదికి గోవిందాపురం రాజు దండెత్తాడు. యుద్ధంలో గోవిందాపురం సైన్యాలు ఓడిపోయి పారిపోయాయి. అమరాపురం రాజుకి 100 మంది సైనికులు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. అమరాపురం రాజు విజయోత్సవాలు జరిపించాడు. అందులో తమకు దొరికిన గోవిందాపురం సైనికులను ప్రదర్శించాడు. వారందరినీ త్వరలో కొరతవేసి చంపుతారని జనం చెప్పుకుంటున్నారు. పట్టణంలో ప్రముఖ వ్యాపారి నారాయణశెట్టి భార్య విద్యావతి దీనవదనాలతో తలలు వంచుకుని అవమాన భారంతో నిల్చున్న యుద్ధ ఖైదీలను చూసి జాలిపడింది. వారంతా గోవిందాపురం కాల్బలానికి చెందిన సైనికులు. వారికి మొలకి గోచీ వంటిది తప్ప వంటిమీద దుస్తుల్లేవు. చేతికి ఒక కత్తి డాలు ఇచ్చి యుద్ధానికి పంపుతారు. నాథా, యుద్ధ ఖైదీలుగా దొరికిన వారిని చంపడం అమానుషం కాదా అని భర్తని ప్రశ్నించింది. నిజమే, అది వారి దురదృష్టం.
మనమేమి చేయగలం అన్నాడు నారాయణశెట్టి. మంత్రి తిమ్మరాజు మీకు మంచి స్నేహితుడేగదా, ఏదైనా మంత్రాంగం చేసి వారిని విడిపించే ప్రయత్నం చెయ్యండి. యుద్ధాల పేరుతో యువకులందరూ చనిపోతున్నారు. వ్యవసాయానిక్కూడా మనుషులు దొరకడంలేదు అన్నది విద్యావతి. భార్య చెప్పిన విషయం నారాయణశెట్టిని ఆలోచింపచేసింది. నిజమేగదా, 100 మంది బలిష్ఠులైన యువకులను దారుణంగా వధించడం వలన ఎవరికి ఉపయోగం? వారు తమకు శత్రువులైనా వారి గోవిందాపురానికి దేశభక్తులేగదా, అందులో వారి తప్పేమీ ఉన్నది? నారాయణశెట్టి మంత్రి తిమ్మరాజుతో కలిసి యుద్ధ ఖైదీల గురించి చర్చించాడు. మిత్రమా, నీకంత ఉదారగుణముంటే వారిని వెల ఇచ్చి కొనుక్కో. నీకున్న వ్యవసాయ క్షేత్రాలలో ఇనుప గనులలో పనులు చేయించుకో. నీకిష్టమైతే రాజుతో మాట్లాడి ఒప్పిస్తాను అన్నాడు తిమ్మరాజు. మనుషుల ప్రాణాడు కాపాడటానికి నా ధనం ఉపయోగపడితే అంతకంటే నాకు కావలసింది ఏముంది అని నారాయణశెట్టి యుద్ధ ఖైదీలకు వెల చెల్లించడానికి సిద్ధపడ్డాడు. అమరాపురం రాజుకూడా అందుకు ఒప్పుకుని ఖైదీలను విడుదల చేసి నారాయణశెట్టిని అభినందించాడు. తమ ప్రాణాలు కాపాడిన నారాయణశెట్టికి యుద్ధ ఖైదీలు కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా అతడి వ్యవసాయ క్షేత్రాలలో ఇనుప గనులలో పనులు చేస్తూ జీవితం కొనసాగించారు. నాథా, రాజులు అవివేకంతోనో అహంకారంతోనో మానవ వనరులను వృధా చేస్తుంటారు. పౌరులుగా మనం విజ్ఞత ప్రదర్శించి కాపాడుకోవాలి. ధనం కంటే మానవత్వం గొప్పదని మీరు నిరూపించారు అని నారాయణశెట్టిని పొగిడింది విద్యావతి. ఇందులో నా గొప్పతనమేమీ లేదు, నీలోని జాలిగుణమే వారిని కాపాడింది అని భార్యని ప్రశంసించాడు నారాయణశెట్టి. పిసినిగొట్టు. రామాపురంలో రంగయ్య శెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. అతడా గ్రామంలో గొప్ప పిసినిగొట్టుగా పేరు పొందాడు. రోజూ 2 పూటలా భోజనం చేస్తే డబ్బు ఖర్చవుతుందని ఒక్కపూట మాత్రమే భోజనం చేసేవాడు. రంగయ్య శెట్టికి 3 కొడుకులు. భార్య చనిపోవడం వలన పిల్లలను తనే పెంచి పెద్ద చేశాడు. కొన్నాళ్లు పెడిచాయి. రంగయ్య శెట్టి అనారోగ్యంతో మంచం పట్టాడు. మరణం దగ్గరవుతున్న కొద్దీ ఇనప్పెట్ట తాళం చెవులు 3 కొడుకులలో ఎవరికివ్వాలా అని దిగులు చెందసాగాడు. ఒకనాడు 3 కొడుకులను దగ్గరకు పిలిచి చెప్పాడు. నాయనలారా, నాకు అవసానకాలం దగ్గరపడింది. వ్యాపారం చేయడం కత్తిమీద సాములాంటిది. నలుగురితో మంచిగా ఉంటూనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టే అవాంతరాలు ఎదురైనా ధైర్యంతో తెలివిగా వ్యాపారం చెయ్యగలవాడికి మన ఇంటి తాళాలు ఇవ్వాలనుకుంటున్నాను. మీ అభిప్రాయమేమిటి అని ప్రశ్నించాడు హీనస్వరంతో. దానికి సమాధానంగా పెద్ద కొడుకు, దాన్ని గురించి ఇప్పుడే ఆలోచించడం ఎందుకు, తర్వాత చూద్దాంలే నాన్నా అన్నాడు. రెండోవాడు మాత్రం, ఆస్తిని ఒక్కరికే అప్పగించడం ఎందుకు, 3 సమానంగా పంచుకుంటే సరిపోతుంది అని తన అభిప్రాయం చెప్పాడు. 3వ కుమారుడు మౌనంగా ఉండటం చూసిన రంగయ్య శెట్టి, నువ్వేమంటావు చిన్నా అనడిగాడు. మరేం లేదు నాన్నా, నీవు జబ్బును పడ్డావు. కీడెంచి మేలెంచమన్నారు గదా పెద్దలు. నువ్వు హఠాత్తుగా చనిపోతే కట్టెలు, కర్మకాండలకు అవసరమైన సామగ్రి ఎక్కడ్నుండి తెస్తే లాభసాటిగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు చిన్న కొడుకు. రంగయ్య శెట్టి ముఖంలో కాంతి పాడసూపింది. అమ్మయ్య, ఇప్పటికి నా మనస్సు శాంతించింది అంటూ తాళంచెవులు 3వ కుమారుడి చేతిలో పెట్టి తృప్తిగా కన్నుమూశాడు రంగయ్య శెట్టి. ఏఎల్ సువర్చల. నమ్మకం. బీరాపురంలోని పెంచలయ్య ఎవరైనా తుమ్మితే ఎంత ముఖ్యమైన పనినైనా వాయిదా వేసేవాడు. తుమ్ము అరిష్టదాయకమని అతడి నమ్మకం. అతడి తండ్రి గోవిందయ్య, ఒరేయ్, ముసలివాండినైన నాకే ఇంత చాదస్తంలేదు, నీకెందుకరా అనేవాడు. ఒకసారి పెంచలయ్యకు పట్నంలో ఒక ముఖ్యమైన పని పడింది. సరిగ్గా బయల్దేరుతుండగా అతడి కొడుకైన గోపాలం 11ఏళ్లవాడు తుమ్మాడు. పెంచలయ్యవాణ్ణి కొరకొర చూస్తూ, సరిగ్గా సమయానికే తుమ్మాలా వెధవా అన్నాడు. తుమ్ము వచ్చింది, తుమ్మాను. నేను తుమ్మితే నువ్వు ఆగడం దేనికి అని అడిగాడు గోపాలం అమాయకంగా. తుమ్ము అనర్థదాయకం. తుమ్మిన వెంటనే పని మొదలుపెడితే అది సఫలం కాదు అన్నాడు పెంచలయ్య. మరి ఇదే సమయానికి మన ఊళ్ళో బోలెడంతో అంది తుమ్ముతూ ఉండవచ్చుగదా, అవి లెక్కలోకి రావా
అన్నాడు గోపాలం. పెంచలయ్య విసుక్కుని, అవన్నీ లెక్కలోకి తీసుకుంటే పనులు సాగవు. మనకు వినిపించే తుమ్ములే మనకు లెక్క అన్నాడు. గోపాలం నవ్వి, అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడన్నమాట అన్నాడు. అదేమిటి? అన్నాడు పెంచలయ్య ఆశ్చర్యపడి. దానికి గోపాలం, అవును మరి, తాతయ్యకు బ్రహ్మచెవుడు కదా, ఎవరి తుమ్ములు వినబడవు, ఏ బాదరబందీ లేకుండా స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. నీకు స్వేచ్ఛలేదు, కేవలం ఒక తుమ్ము నిన్ను కట్టిపారేయగలదు అన్నాడు. పెంచలయ్యకు ఈ మాటలు చురకల్లాగా తగిలాయి. ఆ తర్వాత అతడు తుమ్ములను పట్టించుకోవడం మానేశాడు. ఎక్కలంక కిషోర్. సమభావం. ఒకప్పుడు గురుగోవిందు నిండు కొలువులో ఉండగా సేవకులొకనిని దర్బారులోకి తీసుకువచ్చి ఆయన ఎదుట నిలబెట్టారు. ప్రభూ, ఈతని పేరు కన్హయ్య. ఇతను పరమద్రోహి అని తెలియటంచేత దేవర ఎదుటకు తీసుకువచ్చాము అని చెప్పారు. కన్హయ్య మర్యాదస్తుడు, ఉదారుడు, మంచి హృదయం కలవాడు. ఈ సంగతి గురుగోవిందుకు బాగా తెలుసు. సరే, ఇతను చేసిన తప్పేమిటి అని గురుగోవిందు వాళ్లనడిగాడు. ప్రభూ, మన వీరులు వెళ్ళి ఒక వరసనించి శత్రు సైనికులను సంహరిస్తూ ఉంటే కొనప్రాణాలతో ఉన్న ఆ ముస్లిం సైనికుల గొంతుకలో నీళ్లు పోస్తాడట ఈయన. మహారాజ్, ఎలా ఉందో ఈ స్వామిద్రోహం చూడండి అని వాళ్లు విన్నవించుకున్నారు. ఈ మాటలు వినగానే గురుగోవిందు కన్హయ్యాను పిలిచి, ఏమి చెబుతావయ్యా అని ప్రశ్నించాడు. అందుకు కన్హయ్య ఇలా సమాధానం చెప్పాడు. నేను యుద్ధరంగం మీద ఉండగా నా దృష్టికి హిందూ సైనికులెవరో ముస్లిం సైనికులెవరో తేడా ఏమీ తెలియకుండా ఉంది. క్షతగాత్రుడైన ప్రతి వీరునిలోనూ నా కంటికి దైవస్వరూపమే కనిపిస్తుంది. అందుచేత వారు వీరు అనే భేదం పాటించక వీరుడన్నవాడికల్లా నా చేతనైనట్టుగా సేవ చేసుకుంటున్నాను. ఇదే నా వల్ల జరిగిన తప్పు. అమృతతుల్యాలైన ఈ పలుకులు గురుగోవిందుకు మేరలేని సంతోషాన్ని కలిగించినై. వెంటనే కన్హయ్యాను చేరదీసుకుని ఆయన ఆశీర్వదించాడు. అంతేకాదు, తన పెట్టెలోనుంచి ఒక డబ్బా తీసి కన్హయ్యాకు ఇచ్చి, నాయనా, పడిపోయిన వీరులకు ఆ వీరులు ఏ జాతికి చెందినా సరే నీళ్ళివ్వటమే కాదు, ఈ తైలం తీసుకుని వారి గాయాలకు రాసి కట్లు కట్టి నయం చెయ్యి. జ్ఞానివైన నీవు ఒక్క సంగతి జ్ఞాపకముంచుకో. ఇప్పుడీ యుద్ధంలో పోరాడుతున్నది హిందువులు ముస్లిములు కాదు, ఎంతమాత్రమూ కాదు. ధర్మదేవత బయలుదేరి అధర్మాన్ని అణిచివేయటానికి యత్నిస్తున్నది. ఈ సంఘర్షణే లేకుంటే మనందరమూ ఒక్కటే, మనలో మనకు భేదం లేదు, ద్వేషమూ లేదు అని బోధచేశాడు. గురువాజ్ఞ ప్రకారం ప్రియశిష్యుడైన కన్హయ్య ఆ తైలం డబ్బా చేతపుచ్చుకుని మానవసేవ చేసి తరించటానికి మళ్లీ యుద్ధరంగానికి బయలుదేరాడు. తగిన శిష్యులందరూ కన్హయ్యాను చూచి ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి ఆయనను అనుసరించి తరించటానికే వారు ప్రయత్నించారు.